ఉదిబండగా అమరావతిని తయారు చేశారు. రాష్ట్రానికి అది ఒక మోయలేని భారంగా మెడకొక అంటే ఆంధ్ర రాష్ట్రం ప్రజలైనటువంటి 5 కోట్ల మంది ప్రజల యొక్క మెడకి ఉదిబండగా అమరావతిని తయారు చేశారు. ఇక అప్పులు భారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మోయలేదు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాన్ని మావిగన్ పేరుతో మనం రాజధానిగా అభివృద్ధి చేసుకోకపోతే గనక సర్వనాశనం అయిపోతాం. ఇప్పటికే రాష్ట్రం విడిన తర్వాత రాజధాని లేకపోవటమే కాకుండా పరిశ్రమలు లేవు, ఆదాయ వనరులు లేవు. అన్నింటా వెనుకబడి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉద్యోగ కల్పనలో కానీ అన్నిట్లో వెనుకబాటుతనం కనపడుతుంది. ఇంకా ఆర్థికంగా కూడా ఈ రకంగా సర్వనాశనం చేస్తే గనక ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోలుకోలేని స్థితిలోకి వెళ్తుందని చెప్పని, కాబట్టి అమరావతిని ఇక్కడితో ఆపండి, అమరావతి పేరుతో దోపిడీ ఆపండి, అప్పులు ఆపండి, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావిగన్ ప్రాంతాన్ని అభివృద్ధికి, ఎందుకంటే ఒక పోర్ట్ ఉంది, ఇప్పటికే నగరాలు వచ్చున్నాయి, 2 పెద్ద నగరాలు ఉన్నాయి, మచిలీపట్నం ఒక చిన్న నగరం, వీటన్నిటి మధ్యలో పెద్ద ప్రాంతం అవుతుంది అని చెప్పని, గొప్ప రాజధాని అవుతుంది. ఇవాళ కాకపోతే తక్కువ కాలంలో ఒక 10 ఏళ్లకో 15 ఏళ్లకో పూర్తవుతుంది, గొప్ప రాజధానిగా మారుతుంది, రూపాంతరం చెందుతుందని చెప్పని జగన్ గారు చెప్తే వెంటనే నారా చంద్రబాబు నాయుడులో, తెలుగుదేశం పార్టీలో, ప్రభుత్వంలో ఒక్కసారి ఉలిక్కి పడుతున్నారు వీళ్ళందరూ. తొట్టుబాటు వాళ్ళ సమాధానాలు, వాళ్ళ ప్రెస్ మీట్లు చూస్తుంటే, వాళ్ళ బూతులు చూస్తుంటే, వాళ్ళ శాపనార్థాలు చూస్తుంటే డొల్లతనం కనపడుతుంది. అమరావతి అనే దాంట్లో ఎంత డొల్లతనం ఉందో అర్థమవుతుంది. అమరావతిలో అవినీతి భాగవతం ఎలా జరుగుతుంది, ఆ భాగవతం కథాకమామిషి ఏంటి, లేదా దోపిడీ అనేది ఎలా అంచెలంచెలుగా దోచుకుంటున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే రాజధాని పేరుతో ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేసి రైతుల యొక్క పొలాల్ని మాయమాటలు చెప్పి మోసాలు చేసి పొలాలు ఇచ్చినటువంటి రైతులకి ఎన్ని కష్టాలు కల్పిస్తున్నారు, లేదా వాళ్ళ కంట్లోంచి కారుతున్నటువంటి కన్నీళ్లు అమరావతి 29 గ్రామాలు దాటి బయటికి రాకూడదు, ప్రజలకు తెలియకూడదు అనేటువంటి కుట్ర తప్పితే మరొకటి లేదు. అమరావతిలో ఏ తప్పు గురించి చెప్పినా, ఏ అవినీతి కథ బయటికి తీసుకొచ్చినా, ఏ దోపిడీని తీసుకొచ్చినా, అమరావతిలో ఉన్నటువంటి భూములు ఇచ్చిన రైతుల కష్టాలని బయటికి మాట్లాడితే నారా చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం వెంటనే ఏదో ఒక పోలీస్ స్టేషన్ నుంచి, మాకైతే అనుమానమే కాదు సంపూర్ణమైనటువంటి విశ్వాసం, మెటా అనేటువంటి అమెరికన్ కంపెనీలో దాంట్లో వాళ్ళకి అందులో ఇతను మనుషులన్నా ఉండాలి, లేదా ఏదో ఒక రకంగా వాళ్ళని లోపరుచుకున్నా ఉండాలి. ఎందుకంటే ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఒక తప్పుడు ఫిర్యాదు తీసుకుని ఒక ఎఫ్ఐఆర్ కట్టి ఈ వీడియో తీసేయమంటే ఆ వీడియో ఏం తీసేయమంటే అమరావతిలో జరుగుతున్నటువంటి అవినీతి పుంకాలుగా వస్తున్నటువంటి కథలు కానీ, లేదా రైతుల కష్టాలు కానీ, వీళ్ళ దోపిడీ కానీ ఎక్కడా సాక్ష్యం ఉండకుండా అన్ని సోషల్ మీడియాల్లో దాన్ని తొలగించేటువంటి తప్పుడు కార్యక్రమానికి నారా చంద్రబాబు నాయుడు భారతదేశంలో ఎక్కడా లేదు, ఇక్కడే